భక్తి పారవశ్యం నడుమ గౌడ బిడ్డల పుట్టధ్వని కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. శ్రీ రేణుక ఎల్లమ్మ మారు బోనాల సందర్భంగా ఆదివారం పోచమ్మ బోనాల కార్యక్రమం జరగగా సోమవారం పుట్టధ్వని కార్యక్రమం చేపట్టారు. పుట్టధ్వని కార్యక్రమం కోసం మహిళలు గౌడ కుటుంబాలు ఉదయం 11 గంటల వరకు గోదావరికని ఎల్లమ్మ ఆలయానికి చేరుకోగా 12 గంటల ప్రాంతాలలో బగబగ మండే ఎండలో మహిళలు ఆలయం నుండి బిందెలలో చెంబులలో నీటిని తీసుకొని పంబాల పూజారుల ఆటపాటల నడుమ అట్టహాసంగా బయలుదేరి శారదానగర్ పార్కులోని పుట్ట వద్దకు చేరుకున్నారు. పంబాల పూజారుల పూజల అనంతరం గౌడ మహిళలు కుటుంబ సభ్యులు పుట్టలో పాలు పోశారు. పుట్టపై పసుపు కుంకుమను చల్లి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మేరుగు హనుమంత్ గౌడ్, కోట రవి గౌడ్, SRM కన్స్ట్రక్షన్స్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం, ఆదివారం పోచమ్మ బోనాలు, ఈ రోజు పుట్టధ్వని కార్యక్రమాలను ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగిందని, గౌడ మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగిందని తెలిపారు. అలాగే రేపు సాయంత్రం 6 గంటలకు రేణుక ఎల్లమ్మ మారు బోనాలను కూడా ఇలాగే జరుపుకుందామని గౌడ మహిళలు, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని మారు బోనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వంగ శ్రీనివాస్ గౌడ్, మేరుగు యాదగిరి గౌడ్, బాలసని స్వామి గౌడ్, మండ రమేష్ గౌడ్, బిందె నాగభూషణం, గడ్డం రవి గౌడ్, పొన్నం విజయ్ కుమార్, శంకర్ గౌడ్, మాచిడి మహేందర్, గాజుల శ్రీనివాస్, రంగు తిరుపతి, శ్రీరాములు, మల్లేష్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దీపం ముట్టి మనం అనిల్ అన్న దీపం ముట్టి
పుట్టకు దనివోసి మన గౌడ మహిళలందరూ భక్తితో వచ్చేసి అందరూ పుట్టకు దనివ్వడం జరిగింది. పుట్ట బంగారం సాయంత్రము గుడికి తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి ఈ మన మహిళా స్త్రీలందరూ మన మాతలందరికీ ధన్యవాదాలు. మనం క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారంగా టైంకు వచ్చేసి మంచిగా బోనాలను శోభాయమానంగా తీసుకుపోవడానికి టైం సరిపోలేదు. పోయినసారి కొంచెం చిక్కు అయిపోయింది. కాబట్టి ఈసారి పద్ధతి ప్రకారంగా చివరస్తు నుంచి రేణుకాదేవి ఆలయానికి దాకా మంచిగా పద్ధతి ప్రకారంగా మనం ఏ ఆటంకం కలగకుండా తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మితమై ప్రాణప్రతిష్టమై సంవత్సరం కాలం గడిచిన సందర్భంగా మొదటి వార్షికోత్సవంగా సందర్భంగా ఈరోజు 3వ రోజైన పుట్టకు దాని కార్యక్రమం సందర్భంగా శారదానగర్లోని పార్కులో గౌడ కుటుంబ సభ్యులంతా సమేతంగా స్త్రీలందరూ సర్వతో బోనం తీసుకొని వచ్చి అదేవిధంగా పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి పుట్టకు దాని కార్యక్రమం చేస్తారు. ఈ పుట్టదాన్ని తీసుకుపోయి రేపు జరిగే అమ్మవారి కళ్యాణంలో కార్యక్రమంలో దీనికి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ వేసవిని కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అశోక్ నగర్లోని అమ్మదళం అమ్మే బలం అనే యూత్ సభ్యులందరూ స్వచ్ఛందంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి పూనుకున్న అమ్మదళం ప్రతి ఒక్క సభ్యులకు గౌడ సంఘం తరపున యువజన సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఇదే విధంగా దైవ కార్యక్రమాలకు భక్తితో కూడిన కార్యక్రమాలకు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా మున్ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ వీళ్ళందరికీ ఆ అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటూ అందరూకి ధన్యవాదాలు.